లేకుండా చేయడానికి, వీళ్ళ మనసుల్లో తీసివేయడానికి అనుగుణంగా విద్యా విధానాన్ని డిజైన్ చేసినారు. ఆ విద్యా విధానం యొక్క దుష్ఫలితాలు ఈరోజు గమనిస్తూ ఉన్నాం అందరం. కాబట్టి విద్యా విధానం మీదనే మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్జీ వీఆర్ వెరీ ఫార్చునేట్ ఎనఫ్ ఏంటంటే వాళ్ళు ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ అడుగుతూ ఉన్నారు, అట్లాగే సంస్కరణలు అడుగుతూ ఉన్నారు, రిఫార్మ్స్. ఆ సంస్కరణలలో ఖచ్చితంగా విద్యను ప్రజాస్వామీకరించడం, అంటే ఒకే పేరుతో డిగ్రీ ఇచ్చి అందరూ సమానమే అని చెప్పడం, అట్లాగే ఏ కోర్సునైనా అంటే ఏ సబ్జెక్టునైనా చదవడానికి అందరికీ అవకాశం ఇవ్వడం, అంటే పుట్టుకతో వచ్చినటువంటి కులంలో ఉన్నటువంటి వృత్తికి అనుగుణంగా ఏదైతే కుల వ్యవస్థ కొనసాగుతున్నదో దానికి అనుగుణంగా విద్యా వ్యవస్థను ఏర్పాటు చేశారు. కాబట్టి దాన్ని బద్దలు కొడితే ఈ దేశంలో విప్లవం వచ్చినట్టే. ఆ రకమైనటువంటి స్పష్టత ఇప్పుడు పిల్లలకందరికీ వస్తున్నది. ఆ వచ్చేటువంటి క్రమంలో మనం ఈ పిపి మండల్ గారి యొక్క జయంతిని మండల్ డేగా జరుపుకుంటూ ఆయనకు ఘనమైన నివాళులను అర్పించాలి. తెలంగాణలో రాబోయే ఎన్నికలలో గతంలో కేసీఆర్ ఘోరం చేస్తే కేసీఆర్ చేతిలో ఆగమైన తెలంగాణ అని చెప్పి ఇదే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆ బుక్ను ఆవిష్కరించి వాళ్ళకు ఉపయోగపడ్డట్టు చేసినాం. మేము ఇప్పుడు మొత్తం మేధావులుగా ఉన్న వాళ్ళందరము, శాస్త్రవేత్తలుగా ఉన్న వాళ్ళందరూ, తర్వాత న్యాయవాదులుగా, డాక్టర్లుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నాం. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ